హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గీత. పట్నం అమ్మాయి పల్లెటూరి అబ్బాయి పార్ట్ 11 స్టోరీస్ని డైలీ మిస్ కాకుండా ఫాలో అవ్వండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు నేను సర్పంచ్నని ఆల్మోస్ట్ ఈ ఊరు ఎంట్రన్స్లోనే ఒక పెద్ద ఫ్లెక్సీతో కనిపించాడు. అది చాలదు అన్నట్లు ఇప్పుడు ఈవిడ మనవడి గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టింది. ఈ చిచ్చుమొహానికి సర్పంచ్ అని చెప్పి ఈ ఊరి జనం ఓట్లు ఎలా వేశారో అర్థం కావట్లేదు. వీడి మొహం చూస్తుంటేనే మాడిపోయిన దోశలా ఉంటుంది అని అంటుంది శశి. మొదటి రోజులోనే నెగిటివ్ మొదలైంది వీళ్ళ మీద. ఎప్పుడు ఇక్కడి నుంచి ఎప్పుడు పోతానా అని అనిపిస్తుంది. వెళ్ళే లోపల ఈవిడ ఎన్ని పురాణాలు చెప్తుందో అని అనుకుంటుంది శశి. డాడీ, మామూలుగా మనం ఒక్క మాట మాట్లాడితేనే చిరాకు పడుతుంది అక్క, అలాంటిది ఈ అమ్మమ్మ గారు లొడలొడా అని మోగిస్తున్నారు. అక్క ఫేస్లో రియాక్షన్ చూసారా ఒకసారి ఎలా ఉందో? ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా తప్పించుకుందామా అన్నట్లు పెట్టింది ఆ ఎక్స్ప్రెషన్స్. అలాంటిది మీరు ఈ ఫ్యామిలీలో తనని ఉంచేయాలని అనుకుంటున్నారు. అది ఎలా సాధ్యమో నాకైతే అర్థం కావట్లేదు అంటుంది శ్రీజ. మీరు పగటి కలలు కంటున్నారు అన్నట్లు నాకు అనిపిస్తుంది. కాస్త జాగ్రత్త డాడీ, తేడా వచ్చిందనుకో మన ప్రాణాలు ఎక్కడ ఉంటాయో మనకే తెలీదు. అలా అందరూ భోజనాలు ఫినిష్ చేసిన తర్వాత ఎవరి గదిలో వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు. ఏంటక్క, ఇక్కడ వాతావరణం చాలా బాగుంది కదా, చుట్టూ పచ్చని పొలాలు, మనం ఎప్పుడూ చూడలేదు కదా, ఈ స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు, ఎంతో అద్భుతంగా ఉంది, నాకు చాలా చాలా బాగా నచ్చింది పల్లెటూరు అని అంటుంది శ్రీజ. నాకు ఇక్కడ ఉండాలంటే కంపరం వస్తుంది. దానికి తోడు సురేష్ బాబు అంట, ఆ పేరుకు వాడు అస్సలు సూట్ అవ్వలేదు. నాకు మొదట ఆ వ్యక్తి నచ్చలేదు. అలాంటిది నా ముందు తన గురించి గొప్పలు చెప్తుంటే ఇంకా కంపరంగా ఉంది. కనీసం డాడీ ఉన్నాడు చూడు, నా గురించి గొప్పగా రెండు మాటలు కూడా చెప్పడు ఎప్పుడు. ఈవిడు మాత్రం నా మనవడు అలా ఇలా అంటూ గొప్పలు చెప్పుకుంటూనే ఉంటుంది. వాడు గురించి మనం వినడం ఎంత కర్మ. ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటుంది శశి. కలలు బాగానే కంటున్నావు శశి. డాడీ పర్మనెంట్గా నేను ఇక్కడే ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వేమో ఛాన్స్ దొరికితే చాలు వెళ్ళిపోవాలనుకుంటున్నావు. సరిపోయింది దేవుడా అని అనుకుంటుంది శ్రీజ మనసులో. అప్పుడే సునీత వాళ్ళ గదిలోకి వస్తుంది. ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది శ్రీజకి. సునీతకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది శ్రీజకి. ఎందుకంటే ఇద్దరు ఒకే జాతి కాబట్టి. దానికి తోడు ఇద్దరు బుద్ధులు ఒకటే. చదవడం అంటే ఇష్టం లేదు. సునీత, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, ఇంతకీ ఏం చదువుతున్నావు అని అడుగుతుంది శశి. వదిన, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అని చెప్తుంది. వదిన ఎవరు నీకు? కాల్ మిస్ శశి, ఓకే? అలా ఎలా అంటాం వదిన, చెప్పండి. మామయ్య కూతుర్ని వదినని పిలవకపోతే ఏమని పిలుస్తాం? నాకన్నా మీరు వయసులో పెద్దవారు కూడా, అందుకే వదిన అని పిలవాలి. అబ్బా, మళ్ళీ రిలేషన్ కూడానా? అవును వదిన, ఇది పల్లెటూరు కాబట్టి ప్రతి ఒక్కరిని ఒక రిలేషన్తో పిలవటం మాకు అలవాటు. ఎందుకు అలాగా అంటే చెప్పలేము, కానీ చిన్నప్పటి నుండి మా పెద్దవాళ్ళు కూడా అలాగే పిలుచుకునేవాళ్ళు కాబట్టి ఇక్కడ ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా అందరం కలిసే ఉంటారు. అత్తయ్య, మామయ్య, పెద్దనాన్న, అన్న, వదిన ఇలాంటి రిలేషన్స్తో పిలుచుకుంటూ ఉంటాము. నీకు తెలుసా, మా ఫాతిమా వదిన సేమియా చేస్తుంది చూడండి, అబ్బా అమృతం, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. రంజాన్ వస్తే చాలు ముందు సేమియా కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తుంది సునీత. ఇంకా వాళ్ళ వంటకాలు కూడా టేస్ట్ చూశారు అంటే చాలు, వాళ్ళ ఫెస్టివల్ తిరిగి వచ్చే వరకు కూడా ఎదురు చూడాల్సిందే. నాకు ఇలాంటివి నచ్చవు, నాకు అవసరం లేదు కూడా అని అంటుంది శశి. సరే పద సునీత, మనం అలా బయటికి వెళ్తూ మాట్లాడుకుందాం అని అంటుంది శ్రీజ. శ్రీజ వదినను చూస్తే అలా ఉంటుంది, అసలు ఎవరితో మాట్లాడదు, ఆవిడ ప్రతి విషయాన్ని తప్పు పట్టేలా ఉంది అని అంటుంది సునీత. దానికి సిటీ కల్చర్ తప్ప పల్లెటూరులో ఎలా ఉండాలో తెలియదు. తెలిసినా కూడా ఎవరితో ఎలా మింగిల్ అవ్వాలో తెలియదు. మరి ఎలా ఉంటే మా అన్నయ్యతో ఎలా ఉంటుంది అని అడుగుతుంది సునీత. ఆ విషయం తనకి తెలుసు అనుకుంటున్నావా? అస్సలు తెలియదు. మా డాడీ ఏదో మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకుని వచ్చాడు. డాడీ పెళ్లి చేయడానికి తీసుకుని వచ్చాడు అంటే ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండదు శశి. మరి పెళ్లి జరుగుతుంది కదా, ఎలా మేనేజ్ చేస్తారు ఏమో తెలీదు, దాని గురించి అయితే ఆలోచించలేదు. మరి ఎలా చేస్తాడో డాడీ. మరి ఇంతకీ మా అక్క పెళ్ళికి ఒప్పుకుంటుందా లేదా కూడా నాకు తెలియదు అని అంటుంది శ్రీజ. ఎంగేజ్మెంట్ ఎప్పుడైనా వదినకి ఈ విషయం తెలుస్తుంది కదా, అప్పుడు తను ఒప్పుకుంటుందా? అసలు మావయ్య ఒప్పించగలుగుతారా నువ్వు చెప్పిన దాని ప్రకారం అని అంటుంది సునీత.
ఏమో చూద్దాం, డాడీ ప్లాన్ ఏంటో నాకు కూడా తెలీదు. అప్పటి వరకు మనం ఏమీ చేయలేము అని అంటుంది శ్రీజ. అప్పుడే సూర్య అక్కడికి వస్తాడు. సునీత వైపు చూసి సిగ్గుపడుతూ ఉంటాడు. శ్రీజ అది గమనించి అడుగుతుంది, ఎవరతను నేను అలా చూస్తున్నాడు అని అడుగుతుంది. అతను మా బావ, నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు, అందుకే నా వైపు చూసి సిగ్గుపడుతున్నాడు అని అంటుంది. ఇది మరీ బాగుంది. సిగ్గుపడాల్సిన అమ్మాయి ఏమో సిగ్గుపడకుండా ఉంది. మరి అతను ఎందుకు మెలికలు తిరిగిపోతున్నాడు? సరేలే, ఎవరో ఒకరు పడాలి కదా, నా బదులు తను సిగ్గుపడుతున్నాడు అని నవ్వుతూ చెప్తుంది సునీత. సరిపోయింది, ఒక్కొక్కరు ఒక వింత క్యారెక్టర్ ఇంట్లో కనిపిస్తున్నారు. మా అక్క ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో అని మనసులో అనుకుంటుంది శ్రీజ. ఓయ్ సునీత అని పిలుస్తాడు సురేష్. హాయ్ బావా, నువ్వెప్పుడొచ్చావు? నేను అసలు చూడలేదు అని అంటుంది చూడనట్లు సునీత. ఇప్పుడే వచ్చా. మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. మరి అక్కడ పంచాయతీ జరుగుతుంటే ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు సూర్య. తన గదిలో ఉన్నాడు, నువ్వే వెళ్ళి అడుగు అని అంటుంది సునీత. సరే, నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోతాడు సూర్య. అవును, పంచాయతీ అంటున్నారు, పంచాయతీ అంటే ఏంటి అని అడుగుతుంది శ్రీజ. పంచాయతీ అంటే తీర్పు. తీర్పు అంటే తప్పు ఎవరిది అని సర్పంచ్గా అన్నయ్య నిర్ణయిస్తాడు. అలా అన్నమాట అని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తాడు మా అన్నయ్య అని చెప్తుంది. ఊరికి సర్పంచ్ కదా, అలాగే చిన్న చిన్న గొడవలు కూడా సాల్వ్ చేస్తూ ఉంటుంటాడు అంటూ చాలా గొప్పగా చెప్తుంది సునీత వాళ్ళ అన్నయ్య గురించి. మనం కూడా పంచాయతీకి వెళ్దాం, బావ వాళ్ళకి ఎలా తీర్పిస్తాడో నేను చూడాలి అంటూ ఎగ్జైట్మెంట్ అవుతూ అడుగుతుంది శ్రీజ. సరే వెళ్దాం, ముందు మా అన్నయ్యని బయటికి రానివ్వు, తర్వాత మనం కూడా వెళ్ళి చూద్దామని అంటుంది సునీత. ఇది మరీ బాగుంది. పెళ్లి చేసుకోకముందే జీవితం నాశనమైనట్లు అలా కూర్చున్నావేంట్రా బాబు, మరీ చూడలేక చేస్తున్నా. అక్కడ పెద్ద పంచాయతీ జరుగుతుంది, తీర్పు ఇవ్వాల్సిన సర్పంచ్ ఇంట్లో కూర్చున్నాడు. మరి తీర్పు ఎవరిస్తారనుకుంటున్నావు అని అంటాడు సూర్య. నాకు రావాలన్నా ఇంట్రెస్ట్ లేదురా, అసలు ఇంట్లో పంచాయతీలే తీర్చుకోలేకున్నాను, మరి వీధిలో పంచాయతీలు తీర్చేంత ఓపిక నాకు లేదు అని అంటాడు సురేష్. నువ్వు అలాగే ఇక్కడే కూర్చుని ఉన్నావు అంటే ఆ శంకు సంగతి నీకు తెలిసిందే కదా, వాడు తిన్నగా నీ ఇంటి దగ్గరికే వచ్చేస్తాడు ఊరి జనాలను పోగేసుకుని అని చెప్తూ ఉండగానే అప్పుడు శంకు అయ్యగారు అయ్యగారు అని పిలుస్తాడు. చూసావా, మాటల్లోపే వచ్చాడు, ఇంకెందుకు ఇక్కడే తీర్పు చెప్దు పద అంటూ తన చెయ్యి పట్టుకుని లాక్కొస్తాడు సూర్య. ఊరి జనాల అరుపులకి శశి కూడా బయటికి వస్తుంది. డాడీ వాట్ హ్యాపెన్ అని అడుగుతుంది. ఇక్కడ జనాల ప్రాబ్లమ్స్ సురేష్ తీర్చుతాడు. తన సర్పంచ్, ఊరు పెద్ద కదా, అందుకని అందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. అసలు ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది శశి. ఏమో తల్లి, నాకు తెలియదు, నేను కూడా ఇప్పుడే వచ్చాను, అసలు ప్రాబ్లం ఏంటో చూద్దాం అని వాళ్ళిద్దరూ కూడా అక్కడే నిలబడి ఉంటారు. వాళ్ళందరూ కూడా, అందరూ ఆపండి, ఎందుకు గోల చేస్తున్నారు, అసలు ఏం జరిగింది, నువ్వు చెప్పు అని అంటాడు సురేష్. అదేం లేదు బాబుగారు, మా ఇంట్లో చిన్న దొంగతనం జరిగింది, ఆ దొంగ ఎవరో నాకు తెలియాలి అని అంటాడు శంకు. ఇది మరీ బాగుందిరా, మీ ఇంట్లో దొంగతనం జరిగిందా, నువ్వు పందిలా నిద్రపోతున్నావా, ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో చూసుకునేది తెలియదా అని అడుగుతాడు సూర్య. మీరుండండి బాబుగారు, కష్టం చేసిన డబ్బుతో కొన్నాను, అలా కొన్న వస్తువులు ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోతే నేను ఎలా ఊరుకుంటాను, దాని విలువ ఎంతో మీకు తెలుసా, మీరు ఎలా మాట్లాడేస్తున్నారు, ఎలా చెప్పండి, నేను ఒక పేదవాడిని, రూపాయి కూడా పెట్టే స్థితి నాది, అలాంటిది ఇంట్లో వస్తువులు పోతే నేను ఎలా ఒప్పుకుంటాను, నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాను, కానీ దొంగని మీరే పట్టుకుంటారని ఊరుకున్నాను, అందులో మన ఊరిలో ఏది జరిగినా మీరే కదా తీర్పు చెప్తారు. అందులో ఒక ఆమె ఒంటి నిండా 5 తులాల బంగారం వేసుకుని వచ్చేసింది. పంచాయతీ తీర్పు అంటే చెవులు కోసుకుంటావు, ముందా పైడి కొంగు అడ్డు పెట్టుకో అని అంటాడు కన్నయ్య. తను కన్నయ్య భార్య. మరి ఉన్నది దాచిపెట్టుకోవడానికా అని అంటారు కదా, కాదు, ఇలా పంచాయతీలకు వేసుకుని వస్తేనే కదా నా దగ్గర ఎంత బంగారం ఉందో ఊళ్ళో వాళ్ళందరూ చూస్తారు అని చెప్తావు కదా అని అంటుంది కన్నయ్య భార్య చాలా అమాయకంగా. ఇదొకటి, దొంగలు పడుతున్నారా బాబు బంగారం దాచుకోమంటే, దీని బంగారం ఎవరు చూడట్లేదు అని అందరికీ చూసేలా ఒంటి నిండా బంగారం దిగేసుకుని వచ్చింది, సరిపోతుంది నాకు దీన్ని కాపలా ఉండడానికి అని అనుకుంటాడు కన్నయ్య. అలా ఎవరికి వచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అంత ఖరీదైన వస్తువు ఏది పోయింది, ఎందుకు అంత అరుస్తున్నావని అడుగుతుంది అనసూయమ్మ. అమ్మ మీరైనా న్యాయం చెప్పండి అమ్మ, చూసారా, కిలో 60 రూపాయలు పెట్టి కొన్నాను టమాటాలు, ఎవరో దొంగ వచ్చి అలా కొట్టేసి వెళ్ళిపోతున్నాడని నేను అనుకోలేదు,
వీటిని ఎవరు కొట్టేశారో నాకు అసలు అర్థం కావటం లేదు. మళ్ళీ వీటిని కొనాలి అంటే కేజీ 60 రూపాయలు పెట్టి పెట్టాల్సి వస్తుంది. నా బాధ మీరైనా అర్థం చేసుకుని ఆ దొంగ ఎవరో కనిపెట్టండి అమ్మా అని అంటాడు శంకు. అక్కడ ఉన్న వాళ్ళంతా శంకు వైపు చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాక అలాగే నిలబడిపోతారు. పొద్దుటి నుండి వీడు పంచాయతీ జరిపించాలి అంటూ తిరిగింది టమాటాలు కొట్టేసిన దొంగ కోసమా? ఒరే ఎదవ సన్యాసి, అవి ఎవరో కొట్టేలేదురా, మీ ఇంట్లో ఉన్న ఎలుకలు కొట్టి చచ్చాయేమో. అవి చేసిన ఘనకార్యమే వెధవ, అది కూడా తెలీదా నీ మొద్దు మొహానికి? ఇంత చిన్నదానికి పంచాయతీ అని తిరుగుతున్నది చాలక కష్టం చేసేమన్నా సంపాదించావా? ఏ కష్టం చేసిన డబ్బు ఆ సారాయి కొట్లో పెడతావు కదరా. వీడికి ఎంత బిల్డప్ కొడుతున్నావేంట్రా నువ్వు? ఇక్కడ నుండి వెళ్ళిపోలేదు అనుకో, ఈరోజు బండతో తల పగలగొట్టేస్తాను వెధవ సన్యాసి అంటూ రోకల బండ చేతిలో తీసుకుంటుంది అనసూయమ్మ. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పగలబడి నవ్వేస్తారు. శంకు అక్కడి నుంచి పారిపోతాడు. డాడీ, ఇదేనా తీర్పు చెప్పడం? ఓ, మీ ఊరు పంచాయతీ ఇలా జరుగుతుందా? ఇంకా నయ్యం, పిల్లల చేతిలో చాక్లెట్లు పోయాయి, వెతికి పెట్టమని రమ్మని రాలేదు. ఎవరు అని శశి వెటకారంగా అంటుంది. పోను దీని మీద కూడా కంప్లైంట్ ఇస్తారేమో, అందులో సర్పంచ్ కదా అని పెద్దగా నవ్వుతుంది శశి. అసలే కోపంతో రగిలిపోతున్న సురేష్ బాబుకి అలా వెటకారంగా నవ్వటం చూసి ఏం చేయలేక తన గదికి వెళ్ళిపోతాడు. బాగా కాలిందనుకుంటా పంచాయతీ అనుకుని ఈ శంకుగాడు చేసిన పనికి ఇక్కడ వాళ్ళందరూ నవ్వటం చూసి ఏమీ చేయలేక గదిలోకి వెళ్ళిపోయాడు అని అనుకుంటుంది శశి. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, అది మాకు చాలా ఇంపార్టెంట్, మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. డైలీ మన ఛానల్లో 2 పార్ట్స్ వస్తాయండి. ఈ స్టోరీని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వచ్చే స్టోరీస్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అసలు పెళ్ళని తెలియకుండా శశిని పల్లెటూరికి తీసుకొస్తారు. అసలు పెళ్ళికి ఒప్పుకుంటుందా, ఏం జరుగుతుంది అనేది వచ్చే పార్ట్స్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.